ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. ప్రియమైన వాళ్ళారా, మరి దేవుని దృష్టి ఎవరి మీద ఉన్నది అంటే నీతిమంతుల మీద ఉన్నదండి. ఎందుకంటే నీతిమంతులని ఎవరు చూచినా చూడకపోయినా, ఎవరు లక్ష్య పెట్టినా లక్ష్య పెట్టకపోయినా, ఎవరు గమనించినా గమనించకపోయినా ప్రభువు మాత్రం నీతిమంతుల్ని గమనిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకనే దావీదు ఇటువంటి కీర్తన రాస్తున్నాడు. ఎందుకంటే నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకిస్తాడు, వారి శ్రమల్లో నుండి వారిని విడిపిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఎవరు నీతిమంతులు? ప్రభువుని అందు నమ్మకము కలిగిన వారు, ప్రభు రక్తములో కడగబడిన వారు నీతిమంతులండి. మరి అటువంటి నీతిమంతుల యొక్క జీవితాలని దేవుడు దృష్టిస్తున్నాడు, వారికి సమీపంగా ఉంటాడు, వారిని ఆదుకుంటాడు. కాబట్టి నీతిమంతుల్ని ఎప్పుడూ కూడా దేవుని దృష్టి నుండి తప్పిపోనివ్వడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన గమనిస్తూనే ఉంటాడు. చాలామంది నీతిమంతుడిగా జీవించడం వల్ల ఎన్నో శోధనలు ఎదుర్కోవచ్చు, ఎన్నో శ్రమల గుండా నడవలసిన పరిస్థితి రావచ్చేమో. కానీ నీతిమంతుడిని దేవుడు ఎల్లప్పుడూ కూడా గమనిస్తాడు. ఎందుకంటే తనలో నీతి ఉన్నదండి. ఆ నీతి అంటే దేవునికి చాలా ఇష్టము. ఎందుకంటే దేవుని యొక్క గుణగణాల్లో నీతి అనే గుణగణం కూడా చాలా చాలా విలువైనదండి. అందుకనే నీతిమంతుల్ని దేవుడు గమనిస్తూనే ఉంటాడు. నిన్నెవరు గమనించినా గమనించకపోయినా ఆ దేవాది దేవుడు మాత్రం గమనిస్తాడు. ఎందుకని మాట చెప్తున్నానంటే, యేసేపు ఎంతో నీతిమంతుడిగా జీవించాడు. అందుకనే తన గుంటల్లో ఉన్న, శత్రువుల చేతుల్లో ఉన్న, చెరసాలలో ఉన్న, బానిసగా ఉన్న, ఏ స్థలములో ఉన్న దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే తను నీతిమంతుడు కాబట్టి. ప్రియమైన వాళ్ళారా, చూడండి, ఆనాడు లోతు కోసం అబ్రహాము ప్రార్థన చేశాడు. లోతు నీతిమంతుడిగా జీవించాడు కాబట్టి ఆ సదొమ గొమొర్రా పట్టణము నుండి దేవుడు లోతును తప్పించాడండి. నీతిమంతుల్ని ఏ రోజు కూడా తన కనుదృష్టి నుంచి ఎవ్వరూ కూడా తప్పించలేరు. నీతిమంతుల మీద దేవుని దృష్టి ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, నీతిమంతుల మొర దేవునికి ఎంతో ఆనందకరమైనది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.